నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు అంటూ శ్రీశ్రీ చెప్పిన కవిత మహానటి సావిత్రికి వర్తిస్తుంది. ఎందుకంటే ఆమె ఉద్దానంలో అన్ని ఆశ్చర్యకరమైన ఘట్టాలున్నాయి. కొమ్మారెడ్డి సావిత్రి 1935లో డిసెంబర్ 6న గుంటూరు జిల్లా చిర్రావూరులో పుట్టారు. తల్లిదండ్రులు సుభద్రమ్మ, గురవయ్య. తండ్రి గారు సావిత్రి పుట్టిన 6 నెలలకే చనిపోయారు. దాంతో పెద్దమ్మ దుర్గాంబ, పెదనాన్న వెంకటరామయ్యల వద్ద విజయవాడలో పెరిగింది. చిన్నప్పటి నుంచి నాట్యం మీద, నటన మీద ఆసక్తి ఏర్పడడంతో ఆమె చదువు 8వ తరగతి వరకే సాగింది. సావిత్రికి అప్పట్లోనే అంజలీదేవి అంటే అభిమానం. 1948లో వచ్చిన బాలరాజు చిత్రంలో అంజలీదేవి తీయని వెన్నెల రేయి పాటకు చేసిన నాట్యం ఆమెకు ఎంతగా నచ్చిందంటే తను ఇచ్చే నాట్య ప్రదర్శనలో ఆ పాటను తప్పనిసరిగా అభినయించి అందరి మెప్పు పొందుతూ ఉండేది. విజయవాడలో కళాభిమాని సుంకర కనకారావు గారి ఆధ్వర్యంలో నడిచే అరుణోదయ నాట్య మండలి వారి సాంస్కృతిక ప్రదర్శనల్లో సావిత్రి రెగ్యులర్గా పాల్గొంటూ ఉండేది. అప్పట్లో ప్రముఖ నటుడు జగ్గయ్య గారు తమ బృందంతో పాటు సావిత్రిని కూడా కాకినాడలో జరిగిన అఖిల భారత నృత్య నాటిక పోటీలకు తీసుకెళ్లారు. 1948లో జరిగిన ఆ పోటీలకు ప్రసిద్ధ హిందీ నటులు పృథ్వీరాజ్ కపూర్ ముఖ్య అతిథిగా హాజరై సావిత్రికి బహుమతి ప్రదానం చేస్తూ ఆమెను మెచ్చుకోవడం కళాకారిణిగా తన జీవితంలోని ప్రధాన ఘట్టంగా భావించేవారు సావిత్రి. తిరస్కార ఘట్టాలు. నాటకాల్లో నటిస్తున్న వారు సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తున్న ఆ రోజుల్లో సావిత్రిని కూడా సినిమాల్లో నటింపచేయాలని ఆమె పెదనాన్న మద్రాసు తీసుకెళ్లారు. జెమినీ స్టూడియో వారు ఆ రోజుల్లో ముమ్మరంగా సినిమాలు తీస్తూ కొత్త వారిని ఎంపిక చేస్తూ ఉండేవారు. సావిత్రి పెదనాన్న ఆమెను అక్కడికి తీసుకెళ్లారు. అక్కడ కాస్టింగ్ విభాగంలో జెమినీ గణేశన్ ముఖ్యుడు. సావిత్రి జెమినీ గణేశన్ను మొట్టమొదటిసారిగా చూసింది అక్కడే. అతనే ఆ తర్వాత తన జీవితంలో ప్రవేశించి పతనానికి ముఖ్య కారకుడవుతాడని ఆమెకు తెలియదు. జెమినీ గణేశన్ ఆమెను చూసి సినిమాల్లో రాణించే అవకాశాలు ఉన్నాయని ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడాడు. అయితే తనకు చూపిన ఫోటోలు బాగాలేవని మద్రాసులో ఆర్ఎన్ నాగరాజరావు అనే స్టిల్ ఫోటోగ్రాఫర్ దగ్గరకు వెళ్ళి ఫోటోలు తీయించుకొని బాగా వచ్చిన ఫోటోల వెనక అడ్రస్ రాయించి నిర్మాణ సంస్థలకు ఇవ్వవలసిందిగా తగిన సూచనలు చెప్పి పంపించాడు గణేశన్. అతను చెప్పిన ప్రకారం సావిత్రి ఆర్ఎన్ నాగరాజరావు వద్దకు వెళ్ళి ఫోటోలు తీయించుకొని తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం మొదలుపెట్టింది. అగ్ని పరీక్ష అనే సినిమా నిర్మాతలు ఆ చిత్రంలోని ఓ వ్యాంప్ పాత్రకు సావిత్రిని చూసి ఆ పాత్ర పోషణకు ఆమె వయసు సరిపోదని పంపించేశారు. అయితే తర్వాత చిత్ర నిర్మాణం కొనసాగలేదు. అది వేరే కథ. 1950లో సాధన ఫిల్మ్స్ వారి సంసారం చిత్రంలో నటించే అవకాశం సావిత్రికి లభించింది. అది ఎన్టీఆర్, అక్కినేని కలిసి నటించిన తొలి చిత్రం. నాగేశ్వరరావు తొలిసారి సాంఘిక చిత్రంలో హీరోగా పరిచయం కావడం ఆ చిత్రంతోనే. ఇక ఈ నేపథ్యంలో ఆయన సరసన నటించే అవకాశం సావిత్రికి రావడం విశేషమే. కానీ దురదృష్టం ఏమిటంటే తొలిసారి ఆమె కెమెరా ముందు నిలబడి చుట్టూ జనం అందరూ చూస్తూ ఉండగా నటించడం అనేసరికి ఆమె కంగారు పడిపోయింది. బిగుసుకుపోయి డైలాగ్ చెబుతూ ఉండేసరికి నటనలో సహజత్వం కనిపించడం లేదని చిరాకు పడ్డారు దర్శకులు ఎల్వి ప్రసాద్. ఆ సినిమాలోనే సావిత్రికి స్నేహితురాలుగా కొందరు అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళలో పుష్పలత అనే అమ్మాయి హుషారుగా ఉంటూ చలాకీగా డైలాగులు చెబుతూ ఉంది. దాంతో ఆమెను అక్కినేనికి జంటగా ఎంపిక చేసి సావిత్రిని స్నేహితురాలలో ఒకరిగా మార్చేశారు. ఆ సినిమాలో టకుటకు బండి టముకుల బండి అనే పాటలో అలా సావిత్రి కనిపిస్తారు. అలాగే అక్కినేనితో అచ్చం నాగేశ్వరరావులా ఉన్నావే అని సావిత్రి ఒకే ఒక్క డైలాగ్ చెబుతుంది. ఆ విధంగా ఆ చిత్రం ఆమెకు ఓ చేదు తీపి అనుభవాన్ని మిగిల్చింది. తిరస్కారానికి గురి కావడం చేదు అనుభవం అయితే ఆ సినిమా ఛాన్స్ దక్కడం ఆమెలో పట్టుదల రేకెత్తించడం తీపి అనుభవం. తనకు అక్కినేని సరసన నాయికగా నటించే అవకాశం వచ్చినట్టే వచ్చి చేజారిపోవడం సావిత్రికి ఎంతో ఉక్రోషాన్ని కలిగించింది. కొన్ని రోజుల పాటు ఒంటరిగా ఏడుస్తూ కూర్చునేది. ఆ తర్వాత తనేమిటో నిరూపించుకోవాలనే తపన మొదలైంది.
అద్దం ముందు గంటలు తరబడి కూర్చొని చలాకీగా డైలాగులు చెప్పడం, భావోద్వేగాలను అభినయించడం ప్రాక్టీస్ చేసేది. కొన్నాళ్ల తర్వాత పాతాళ భైరవిలో ఓ నాట్యానికి సెలక్షన్స్ జరుగుతున్నాయని తెలిసి సావిత్రి వాహిని స్టూడియోకి వెళ్ళి అక్కడ దర్శకుడు కేవీ రెడ్డి గారిని కలుసుకుంది. ఇప్పటి ధోరణిలో చెప్పాలంటే ఆ పాట ఓ ఐటెం సాంగ్. నేను రానంటే రాను అని ప్రారంభమయ్యే ఆ పాటలో నర్తించడానికి సావిత్రి ఎంపికయింది. ఆ చిత్రం విడుదలైన తర్వాత ఆ నాట్య సన్నివేశంలో ఎవరీ మెరుపుతీగ అన్నట్లుగా ఆమె అందరి దృష్టిని ఆకర్షించింది. 1951లోనే రూపవతి అనే చిత్రంలో సావిత్రి వ్యాంప్గా నటించింది. కానీ ఆ చిత్రం అపజయం పాలైంది. జయాపజయాలు. తొలి రోజుల్లో సావిత్రి అవకాశాల కోసం విశేషంగా ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. విజయ వారు ఎన్టీఆర్ హీరోగా పెళ్లి చేసి చూడు తీస్తున్నారని తెలిసి గతంలో ఆమె పాతాళ భైరవిలో నృత్య సన్నివేశంలో నటించడాన్ని గుర్తు చేస్తూ మరో అవకాశాన్ని కోరారు. గమ్మత్తేమిటంటే పెళ్లి చేసి చూడు చిత్రానికి దర్శకుడు అంతకుముందు ఆమెను సంసారంలో రిజెక్ట్ చేసిన ఎల్వి ప్రసాద్ గారే. అయితే ఈసారి ఆయన కఠినంగా వ్యవహరించలేదు. ఆ చిత్రంలో ఉపకథానాయిక వేషమిచ్చి సావిత్రిని ప్రోత్సహించారు. ఈ చిత్రం తమిళంలో కూడా కళ్యాణం పన్నిప్పార్ పేరుతో తయారవడం వల్ల సావిత్రి తమిళ ప్రేక్షకులకు కూడా పరిచయం అయ్యారు. అప్పట్లోనే ఆదర్శం, తాతినేని ప్రకాశ్రావు దర్శకత్వంలో పల్లెటూరు, త్రిపురనేని గోపీచంద్ దర్శకత్వంలో ప్రియురాలు, వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో శాంతి, సి పుల్లయ్య గారి దర్శకత్వంలో సంక్రాంతి చిత్రాల్లో నటించినా అవి సావిత్రికి అంతగా పేరు తీసుకురాలేదు. 1953లో సావిత్రి చలనచిత్ర జీవితంలో మంచి మలుపు తీసుకొచ్చిన 2 చిత్రాలు విడుదలయ్యాయి. ఒకటి వినోదావారి దేవదాసు. మొదట ఆ చిత్రంలో పార్వతి పాత్రకు షావుకారు జానకి ఎంపికయ్యారు. కానీ చివరి నిమిషంలో ఆమెను తొలగించి ఆ పాత్రకు సావిత్రిని ఎన్నుకున్నారు. ఆ చిత్రం తమిళ వర్షన్లోనూ సావిత్రే నటించారు. భవిష్యత్తులో మహానటి అనిపించుకోవడానికి పునాది అన్నదగ్గ చిత్రంగా దేవదాసు రూపొందింది. ఒకనాడు ఏ హీరో సరసన తాను నాయికగా నటించడానికి వీలు కాలేదో అదే హీరో సరసన ఆమె దేవదాసు, బతుకు తెరువు చిత్రాల్లో నటించి చిత్రసీమ దృష్టి తన వైపు మళ్లేలా చేసుకున్నారు సావిత్రి. ఆ సంవత్సరంలోనే ఆమె కాంతారావు సరసన జానపద చిత్రం ప్రతిజ్ఞలో నాయికగా నటించి రాణించారు. సావిత్రి జీవితంలో జమినీ గణేశన్. మనం పోలే మాంగళ్యం అనే తమిళ చిత్రంలో సావిత్రి కథానాయిక. ఆ చిత్రంలో హీరో ఎవరో కాదు, సావిత్రి తొలి రోజుల్లో మద్రాసు వచ్చినప్పుడు జమినీ స్టూడియోలో తనతో ప్రోత్సాహపూర్వకంగా మాట్లాడిన ఆ యువకుడే జమినీ గణేశన్. షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. ఆ రోజుల్లో సావిత్రి మనోస్థితి స్థిమితంగా లేదనే చెప్పాలి. సినిమాల్లో తనకు సంబంధించిన లావాదేవీలు, డేట్లు తదితర వ్యవహారాల్లో పెద్దమ్మ పెదనాన్నల ధోరణి రాను రాను ఇబ్బందికరంగా పరిగణించడం మొదలైంది. తల్లిగారైతే ఈ వ్యవహార పరిజ్ఞానం బొత్తిగా లేదు. అలాంటి పరిస్థితుల్లో తన భవిష్యత్తును సజావుగా నడిపించకపోతే కెరీర్ ఏమవుతుందోనన్న కలవరం ఏర్పడింది. సరిగ్గా అలాంటి సమయంలో జమినీ గణేశన్ దగ్గరే ఆమెను జీవిత భాగస్వామిగా స్వీకరిస్తాననేసరికి ఆమె ముందు వెనక ఆలోచించలేదు. అప్పటికే అతనికి పెళ్ళైందని, పిల్లలు ఉన్నారని, రెండవ భార్యగా నటి పుష్పవల్లి అంటే హిందీ నటి రేఖ తల్లి ఉందని తెలిసి కూడా అతనికి మూడవ భార్యగా జీవితం సాగించడానికి సిద్ధపడ్డారు సావిత్రి. అయితే ఆ నిర్ణయమే ఆ తర్వాత కొంతకాలానికి ఆమె జీవితాన్ని చిన్నాభిన్నం చేయగలదని ఆమె ఊహించలేకపోయింది. ఇప్పుడిప్పుడే సినిమాల్లో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి కాబట్టి తమ వివాహాన్ని కొంతకాలం పాటు రహస్యంగా ఉంచాలని అనుకున్నారు సావిత్రి. పరభాషల్లో విజయాలు. తొలి రోజుల్లో సావిత్రి తమిళ ఉచ్చారణను జమినీ గణేశన్ ఎగతాళి చేసేవారు. దాంతో ఆమె ఒక ట్యూటర్ను పెట్టుకొని సీరియస్గా తమిళం నేర్చుకొని ఆ భాషలో మంచి పట్టు సాధించారు. సావిత్రి నటించిన చాలా చిత్రాలు తమిళంలో కూడా తయారయ్యేవి. ఉదాహరణకు 1955లో వచ్చిన మిస్సమ్మ. ఆ చిత్రంలో మొదట భానుమతి కథానాయిక అయిన చక్రపాణితో అభిప్రాయ భేదాలు రావడం వల్ల ఆమెను ఆ చిత్రం నుంచి తొలగించి సావిత్రిని ఆ పాత్రకు ఎంపిక చేశారు. సంసారంలో సావిత్రిని తొలగించిన ఎల్వి ప్రసాద్ గారే ఆమెను మిస్సమ్మ తెలుగు తమిళ భాషల్లో డైరెక్ట్ చేశారు. పాత్రలో వైవిధ్యం ఉంటే అది నెగిటివ్ ధోరణి పాత్ర అయినా
ఆమె అంగీకరించడానికి వెనకాడేవారు కాదు. అందుకు ఉదాహరణగా ఎన్టీఆర్ నటించిన చంద్రహారం, ఏఎన్ఆర్ నటించిన వదిన చిత్రాల్లో ఆమె ధరించిన వ్యాంప్ పాత్రలు. అలాగే కన్యాశుల్కం చిత్రంలో ఆమె మధురవాణి పాత్ర గురించి అందరినీ ఆశ్చర్యపరిచారు. చంద్రహారం, వదిన తమిళ వెర్షన్లోనూ సావిత్రి నటించారు. అర్ధాంగి, దొంగరాముడు, భలేరాముడు, చరణదాసి, తోడికోడళ్ళు, మాయాబజార్, మాంగళ్యబలం, అప్పుచేసి పప్పుకూడు, నమ్మిన బంటు, వెంకటేశ్వర మహత్యం, చివరకు మిగిలేది, వెలుగు నీడలు, కలిసి ఉంటే కలదు సుఖం, ఆరాధన, మంచి మనసులు, గుండమ్మ కథ, రక్త సంబంధం, ఆత్మబంధువు, చదువుకున్న అమ్మాయిలు, నర్తనశాల, మూగ మనసులు, డాక్టర్ చక్రవర్తి, దేవత, మనసులు మమతలు, శ్రీకృష్ణ పాండవీయం, నవరాత్రి, ఉమ్మడి కుటుంబం, వరకట్నం, మరో ప్రపంచం, కోడలు దిద్దిన కాపురం, దేశోద్ధారకుడు మొదలైన చిత్రాల్లో సావిత్రి విభిన్నమైన పాత్రలు ధరించి అబాల గోపాలాన్ని ఆకట్టుకున్నారు. వీటిలో పారితోషికం ప్రమేయం లేకుండా విభిన్న తరహా చిత్రం కావడం వల్ల తక్కువ పారితోషికంతో నటించిన చివరకు మిగిలేది, మరో ప్రపంచం, తీర్పు వంటివి ఉన్నాయి. ఎన్నో చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించినా తనకు నచ్చిన చిత్రాలనేసరికి ప్రథమ తాంబూలం జి రామినీడు తీసిన చివరకు మిగిలేదికి ఇచ్చేవారు సావిత్రి. అలాగే తన అభిమాన నటీమణులుగా అంజలీదేవి, నర్గీస్, మీనా కుమారులను ఆమె పేర్కొనేవారు. పైన పేర్కొన్న చిత్రాల్లో చాలా చిత్రాలు తమిళంలో తీసినప్పుడు కథానాయికగా సావిత్రి నటించారు. తమిళ ప్రేక్షకులు చాలామంది నేటికి సావిత్రి తమిళ నటీమణి అనే అనుకుంటారు. అగ్ర తమిళ హీరోలతో సావిత్రి. తమిళంలో ప్రసిద్ధులైన శివాజీ గణేశన్, ఎంజీఆర్, జమినీ గణేశన్ వంటి హీరోలతో ఏ భీమ్సింగ్, బిఆర్ పంతులు, ఎంవి రామన్, ఏపీ నాగరాజన్, కెఎస్ గోపాలకృష్ణన్, దాదా వరాసి, ఆర్ సుందరం, ఎస్పి ముత్తురామన్ వంటి డైరెక్టర్ల దర్శకత్వంలో నటించారు. ప్రముఖ హాస్య నటుడు చంద్రబాబు ప్రయోగాత్మకంగా తీసిన తమిళ చిత్రం తట్టుంగల్ తిరక్కపడు అనే సినిమాలో కూడా నటించి ప్రయోగాలకు తానెప్పుడు సుముఖమే అని నిరూపించుకున్నారు. హిందీలో కూడా సావిత్రి బహుత్ దిన్ హుయే, సితారోంసో ఆగే, ఘర్ బసాకే దేకో, గంగాకి లహారే, బలరామకృష్ణ వంటి చిత్రాల్లో నటించారు. కన్నడంలో 3, మలయాళంలో 2 చిత్రాల్లోనూ నటించారు. ఆమె అన్ని భాషల్లోనూ కలిపి సుమారు 300 చిత్రాల్లో నటించి ఉంటుందని ఓ అంచనా. పతనావస్థ ఎలా మొదలైంది? జమినీ గణేశన్తో పెళ్ళైన 4 సంవత్సరాల తర్వాతే ఆ విషయాన్ని బహిరంగం పరిచారు. 1958 డిసెంబర్ 2న ఆమెకు విజయ చాముండేశ్వరి పుట్టారు. 1965లో కుమారుడు సతీష్ కుమార్ పుట్టాడు. 1958 నాటికే ఆమె ఉచ్చదశలో ఉండడంతో మద్రాసులోని టీ నగర్లో సొంత ఇల్లు, విశాలమైన భవంతిని కట్టుకున్నారు. ఆమెకు రేసు కోర్సులకు వెళ్లే అలవాటు ఉందనేవారు. ఖరీదైన బంగారు ఆభరణాలను కొనుక్కోవడం ఆమెకున్న సరదాల్లో ఒకటి. ఒక విధంగా అప్పట్లో ఆమె విలాసవంతమైన జీవితం గడిపేవారు. జమినీ గణేశన్ ఆమెకు సరదాగా మద్యం తీసుకునే అలవాటు చేశాడని అప్పట్లో చిత్ర పరిశ్రమలో చెప్పుకునేవారు. నిజానికి కొందరు నటీమణులకు ఆ అలవాటు ఉన్నా అది కెరీర్ను దెబ్బతీసేంత తీవ్రంగా ఉన్న దాఖలాలు లేవు. 1968లో అందరూ మహిళలే కలిసి ఒక సినిమా తీయాలని ప్లాన్ చేసినప్పుడు ఆ సినిమాని డైరెక్ట్ చేయవలసిందిగా సావిత్రిని కోరారు. చివరికి ఆ సినిమా బాధ్యత అంతా ఆమె నెత్తిమీదే పడేసరికి ఆ లావాదేవీల్లో నష్టపోవడం ఆమెకు మొట్టమొదట తగిలిన ఎదురు దెబ్బ. ఆ చిత్రమే చిన్నారి పాపలు. ఈ చిత్రంలో సావిత్రితో పాటు షావుకారు జానకి, జమున, జగ్గయ్య మున్నగువారు నటించారు. అప్పటికే సావిత్రి లావాదేవీల్లో అజమాయిషీ చేసే జమినీ గణేశన్ ఆమె దర్శకత్వం వహించడం, నిర్మాణ బాధ్యతలు స్వీకరించడం వంటి పనులు ఇష్టముండేవి కాదు. బహుశా ఇలాంటి విషయాల్లో ఇద్దరికి అభిప్రాయ భేదాలు వచ్చి ఉండడం వల్ల కాబోలు 1969లో ఇద్దరు విడిపోయారు. 1970లో సావిత్రి తల్లిగారు కాలధర్మం చెందారు. అది సావిత్రిని మానసికంగా మరింత కృంగదీసింది. 71లో సావిత్రి చేసిన మరో పెద్ద పొరపాటు మూగ మనసులు చిత్రాన్ని తమిళంలో ప్రాప్తం పేరుతో నిర్మించడం. అది పెద్ద ఫ్లాప్ కావడంతో చాలా డబ్బు నష్టపోయి ఇల్లు, కొన్ని ఆస్తులు అమ్మేయాల్సి వచ్చింది.
ఇలా దెబ్బ మీద దెబ్బ తగులుతూ ఉంటే ఆమె ఆ విచారాన్ని మర్చిపోవడానికి మద్యానికి దాసురాలు కావడం, ఆహార నియమాలేవి సరిగా పాటించకపోవడంతో బాగా లావైపోయి ఆమెకు క్యారెక్టర్ రోల్స్ కూడా తగ్గిపోవడం జరుగుతూ వచ్చింది. నిండైన విగ్రహం, నటనలో నిగ్రహం. అభినేత్రి సావిత్రి, రాజ్ఞి సినీదాత్రి అనిపించుకున్న సావిత్రి క్రమక్రమంగా దుస్థితికి చేరువ అవుతూ వచ్చారు. దానికి తోడు ఇన్కమ్ ట్యాక్స్, లీగల్ సమస్యలు వంటివి అదనంగా తోడయ్యాయి. ఆమెను ఆదుకునేవారు కరువయ్యారు. అయినా సినిమాల్లో నటిస్తూ సమస్యల నుంచి బయటపడడానికి ఆమె ఎంతగానో ప్రయత్నించారు. అయినా మద్యం తీసుకోకపోతే ఉండలేని పరిస్థితి, తీసుకుంటే డైలాగులు చెప్పలేని పరిస్థితి. అందరూ ఆమెను చూసి జాలిపడటం ఆమెకు మరింత దారుణంగా అనిపించేది. నిప్పులు చిమ్ముకుంటూ నింగికి నేనెగిరిపోతే నిబిడాశ్చర్యంతో వీరు, నెత్తురు కక్కుకుంటూ నేలకు నే రాలిపోతే నిర్దాక్షిణ్యంగా వీరే. అది చివరి రోజుల్లో సావిత్రి జీవితం. 18 నెలలు కోమాలో ఉన్న తర్వాత పరిస్థితి మరింత క్షీణించింది. 1981లో డిసెంబర్ 26న మద్రాసులోని లేడీ వెల్లింగ్టన్ నర్సింగ్ హోంలో 46 ఏళ్లకే సావిత్రి 100 ఏళ్లు నిండిపోయాయి. సావిత్రి నటనా ప్రతిభ, ఆమె నటించిన సినిమాల్లోని హావభావాలు, చూపిన వైరుధ్యాలు వర్ధమాన కళాకారులకు పాఠ్యాంశాల్లాంటివి. ఆమె జీవితాన్ని అనుసరించిన తీరును చూస్తే క్రమశిక్షణ, దూరదృష్టి, శక్తియుక్తులు లోపించినప్పుడు పతనం ఎలా చేరువ అవుతుందో చెప్పే పాఠంగా అనిపిస్తుంది. ఏది ఎలా ఉన్నా అందరూ అధ్యయనం చేయవలసిన కథ సావిత్రి జీవితం.